MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ ఉండేది సిల్వర్లో అని చాలామంది చెప్తున్నారు. అండ్ గోల్డ్కి ఆల్టర్నేటివ్గా కూడా సిల్వర్ని చాలామంది యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తున్నారు. ఇంకా సేఫర్ అసెట్ అని కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ సిల్వర్ ఇండస్ట్రీ మన అందరినీ ఫూల్ చేస్తుంది. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే చాలామంది వాళ్ళ సేవింగ్స్ కూడా సిల్వర్లో చేస్తున్నారు. వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సిల్వర్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పటి వరకు. నేను ఈ వీడియోలో మనము సిల్వర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫేస్ చేసే 9 ప్రాబ్లమ్స్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఆ ప్రాబ్లమ్స్కి ఉన్న సొల్యూషన్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు విజయ్ కర్ణం. నేను మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ జనరేట్ చేయడం నా స్పెషాలిటీ. మీకు ఇటువంటి టాపిక్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో. మేము మా టీమ్ అవర్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఇటువంటి వీడియోస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మీ లైక్ మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలాగే ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఐడ్రీమ్ ఫినాన్స్ ఛానల్లో 150+ వీడియోస్ ఓన్లీ బేస్డ్ ఆన్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్, పర్సనల్ ఫినాన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్కి రిలేటెడ్ వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ పేరు విజయ్ కర్ణం ఎక్స్క్లూజివ్. 150+ వీడియోస్లో రియల్ లైఫ్ కేస్ స్టడీస్ అండ్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం బేసిక్స్ కూడా కవర్ చేస్తాం. ఫ్రీ టైంలో వాచ్ చేయండి. నౌ గెటింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సిల్వర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా మనం అనుకున్నప్పుడు ఒక 9 ప్రాబ్లమ్స్ మనం డెఫినెట్గా ఫేస్ చేస్తాము. వాటికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, ప్రైస్ మ్యానిపులేషన్. సిల్వర్ యాజ్ ఎ ప్రైస్ మనకి ఎప్పుడు హైలీ వాలటైల్ ఉంటుంది కంపేర్డ్ టు గోల్డ్. ఈ ప్రైస్ని ఎవరు మ్యానిపులేట్ చేస్తారు? సిల్వర్ ప్రైస్ని బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అట్ ద సేమ్ టైం కమోడిటీ బ్రోకర్స్ని ఎప్పుడు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అది మీలాగా నాలాగా రిటైల్ ఇన్వెస్టర్స్కి అర్థం కావు అండ్ మన కంట్రోల్లో ఉండవు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఏదైనా అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్గా మనకు అర్థం అయితేనే అండ్ మన కంట్రోల్లో ఉన్నా కూడా మనకు అర్థం కావాలి. అర్థం అయినాకనే మనం దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అది ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 2, కంపారిటివ్ టు గోల్డ్ సిల్వర్ వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి దాంట్లో. సో 10-15% వేస్టేజ్ ఛార్జెస్ ఇవ్వడం కంటే మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ అంత వేస్టేజ్ ఇస్తున్నప్పుడు మనం సిల్వర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా చూడకుండా సిల్వర్ యాజ్ ఎ కన్జంప్షన్గా మనం చూడాలి. అంటే రెగ్యులర్గా కొంటున్న వస్తువులు కొంటున్నాం, ఎలా కొంటున్నామో సిల్వర్ని కూడా అలాగనే ట్రీట్ చేయాలి. దాన్ని యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా మనం ట్రీట్ చేస్తే డెఫినెట్గా మనం లాస్ అవుతాం. ప్రాబ్లం నెంబర్ 3, సిల్వర్ నుంచి మనకి ఎటువంటి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ ఉండదు. అంటే జస్ట్ లైక్ దాన్ని లోన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. సిల్వర్ యాజ్ అన్ అసెట్గా పెట్టి లోన్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే మంత్లీ ఇన్కమ్ జనరేషన్ క్యాష్ ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా క్లియర్గా చూసుకోవాలి సిల్వర్లో హెవీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ప్రాబ్లం నెంబర్ 4, సిల్వర్ని లాంగ్ టర్మ్లో ఒకే ప్లేస్లో పెట్టడం కానీ సెక్యూరిటీ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో పెడతాము కానీ బియాండ్ ద లిమిట్లో పెడితే మన ఇంట్లో కూడా రిస్కే అనమాట. సో ఒక లిమిట్ మెయింటైన్ చేయండి. ఆ లిమిట్లోపు మాత్రమే కొనండి. కొన్నది కూడా యాజ్ అ కన్జంప్షన్గా ట్రీట్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 5, మనం చాలా ఎమోషనల్ అయిపోతాం సిల్వర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా చూసినప్పుడు. అండ్ మనం కొన్ని కూడా గిఫ్ట్గా ఇద్దాం అనేసి అనుకుంటాము. కానీ దాంట్లో రీసేల్ వాల్యూ ఎంత ఉందనేది ఎవరు చూడరు. రీసేల్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది సిల్వర్లో. ప్రాబ్లం నెంబర్ 6, చాలామంది ఏమనుకుంటారు అంటే లిక్విడేట్ ఈజీగా చేయొచ్చు సిల్వర్ని అనేసి అనుకుంటారు. లిక్విడేట్ చేయడం అంటే ఈజీగా అమ్మేయచ్చు అనేసి అనుకుంటారు. కానీ సిల్వర్ని అమ్మడం అంత ఈజీ కాదు. అమ్మినా కూడా దాని నుంచి వచ్చే ప్రైస్ కూడా అంత ఎక్కువ అప్రిషియేటింగ్గా ఉండదు. ప్రాబ్లం నెంబర్ 7, సిల్వర్ మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కాంపౌండింగ్ డెఫినెట్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సిల్వర్లో కాంపౌండింగ్ అనేది డెఫినెట్గా వర్కౌట్ కాదు. ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే డెఫినెట్గా మనం పడుకున్నప్పుడు కూడా ఆ అసెట్ అనే వాల్యూ పెరుగుతూ ఉండాలి. అప్పుడే కాంపౌండింగ్ వర్కౌట్ అవుతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. సిల్వర్లో ఆప్షన్ మనకి లేదు. ప్రాబ్లం నెంబర్ 8, సిల్వర్లో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయని చాలామంది చెప్తారు. కానీ చాలా తక్కువ డేటా అవైలబుల్ ఉంటుంది సిల్వర్కి రిలేటెడ్. ఒకసారి మనం పాస్ట్లో వెళ్ళి చూసుకుంటే సిల్వర్కి రిలేటెడ్ డేటా చాలా తక్కువగా ఉంటుంది అండ్ వాటి రిటర్న్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 9, చాలామంది చాలా జ్యువెలర్స్ కానీ చాలా బ్రోకర్స్ కానీ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలా మంచి రిటర్న్స్ ఉంటాయని చెప్తారు కదా.
అప్పుడు చెప్పినప్పుడు మీరు జస్ట్ దాని సిల్వర్లో సిఏజిఆర్ ఎంత ఉంది, అసలు ఇన్ఫ్లేషన్ గానే బీట్ చేసిందో ఒకసారి తెలుసుకోండి, మీకు రియల్ ఆన్సర్ దొరికిపోతుంది. మీరు పీస్ ఆఫ్ మైండ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే చూస్తున్నారు కదా, సో అసలు రియల్ సీక్రెట్ ఇప్పుడు చెప్తాను. ఈ 5 ప్రాక్టికల్ స్టెప్స్ మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీ పీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ స్టెప్, ఎమోషన్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడు మనం వేరువేరుగా చూడాలి. ఎమోషన్ అయిపోయి మనము సిల్వర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే డెఫినెట్గా మనం లాస్ అవుతాము. అండ్ ట్రెడిషన్ పర్పస్గా సిల్వర్ కొనండి, కానీ అది లిమిట్లో మాత్రమే ఉండాలి. బియాండ్ ద లిమిట్ మాత్రం డెఫినెట్గా వెళ్ళకండి. ఎప్పుడైనా ఫిజికల్ సిల్వర్ కొనేటప్పుడు హెవీగా కొనాల్సి వస్తే దాని రీసేల్ వాల్యూ కూడా మీరు కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మన లైఫ్ గోల్స్కి డెఫినెట్గా సిల్వర్ని అటాచ్ చేయకండి. లైఫ్ గోల్స్కి డెఫినెట్గా ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ని అటాచ్ చేసుకోండి. దట్ విల్ గివ్ యూ మోర్ రిటర్న్స్ దాన్ ఎనీ అదర్ ఎసెట్. ఫిజికల్ సిల్వర్ ఉండే ఛాలెంజెస్ తగ్గియాలంటే చాలా మటుకి ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిజిటల్ ఈటీఎఫ్ విల్ బి ద బెటర్ ఆల్టర్నేటివ్. డిజిటల్ ఈటీఎఫ్స్, మనకి ఈటీఎఫ్స్ ఏవైతే సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయో దట్ విల్ బి ద బెటర్ ఆల్టర్నేటివ్ టు ఫిజికల్ సిల్వర్. అక్కడ మీకు రిటర్న్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ స్టోరేజ్ ఇష్యూ అయితే ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లో క్లియర్గా ఉండాలి, ఆ తర్వాతనే అసెట్స్ బిల్డ్ చేసుకోవాలి. అసెట్స్ ఫస్ట్ బిల్డ్ చేసుకొని ఇన్కమ్ ప్లానింగ్ కరెక్ట్గా లేదు అనుకుంటే డెఫినెట్గా మనం అసెట్స్ మళ్ళీ అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఈ 5 ప్రాక్టికల్ స్టెప్స్ మీరు ఫాలో అవుతే డెఫినెట్గా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే యూ విల్ బీ అంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసింది కదా సిల్వర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా ఎంత వర్త్ కాదు. సో సిల్వరే కాకుండా ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా డెఫినెట్గా ఉండాలి అనుకుంటే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ మీ ఆన్ 9652771100. మీకు మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ చేయడంలో మేము హెల్ప్ చేస్తాము అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా గ్యారంటీగా ఇస్తాము. మీరు ఇట్లాంటి వీడియోస్, ఫినాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ చూస్తున్నారంటే డెఫినెట్గా 90% ఆఫ్ ద పీపుల్ కంటే మీరు ముందే ఉన్నారని చెప్పుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ and keep supporting us. Thank you.